వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ఈ స్త్రీ తన ఒక చేత్తో అప్పుడే పుట్టిన యువరాజును ఎత్తుకుంది. ఆ చిన్నారి రాజు ప్రాణాలతో ఉండాలని ఆమె పర్వతాల దేవుడిని ప్రార్థిస్తుంది. బదులుగా తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆమె ఆ బిడ్డను తన తలపైన ఎత్తుతుంది. ఆమె శరీరం మొత్తం వరద నీటిలో మునిగిపోతుంది. రాత్రంతా గడిచిపోతుంది. ఆ స్త్రీ ప్రాణాలు కోల్పోతుంది. కాని చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆ బిడ్డను నీటిపైకి ఎత్తి పట్టుకునే ఉంటుంది. ఉదయం గ్రామస్తులు వచ్చి నీటి ఉపరితలంపై ఏడుస్తున్న బిడ్డను చూసి షాక్ అవుతారు. వారు తమ ఉత్తమ ఈతగాడిని బిడ్డను రక్షించడానికి పంపుతారు. ఆ వ్యక్తి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటుండగా ఆ స్త్రీ చేయి పర్వతం వైపు చూపిస్తుంది. బహుశా ఆ బిడ్డ భవిష్యత్తు అక్కడే ఉందని సూచిస్తూ. ఆ తర్వాత ఆమె శరీరం ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కనుమరుగవుతుంది. ఆ తర్వాత ఆ యువరాజును ఒక రైతు మహిళ దత్తత తీసుకుంటుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ యువరాజు పెద్దవాడవుతాడు. కాని అతనికి తన నిజమైన గుర్తింపు తెలియదు. అతను ఎప్పుడూ పర్వతం పట్ల ఆకర్షితుడవుతూ దాని శిఖరంపై ఏముందని తన తల్లిని అడుగుతూ ఉంటాడు.